గురుగారు నిన్న చూసినట్లయితే అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక సీఎం ఒక పెద్ద అనరైన మాటలు ఆడడం జరిగింది. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్టేనా? అరెస్ట్ చేయాలి, బెయిల్ రాకుండా కూడా చూడాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడే. ఆయన్ని అనరాని మాటలు అన్నటువంటి అంబటి రాంబాబు తక్షణం అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ రాకుండా చూసినట్టయితే మరొకడు ఇలా మాట్లాడకుండా ఉంటారు. ఇలాంటి మాట్లాడిన వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి ఇలా చేసిన వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆ నాయకులు అలా మాట్లాడారు కాబట్టి ఆ 11 సీట్లకు వచ్చారు. రానున్న రోజుల్లో ఆ 11 సీట్లు కూడా రావు. ఇలాగే మాట్లాడతారు. ఇలా మాట్లాడించింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూస్తుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? ఈ వైసీపీ మళ్ళీ 2029లో మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తాను అంటున్నాను. మళ్ళీ జనాలు నమ్మే జనాలు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు. జనాలు అసహించుకుంటున్నారు. ఆ పార్టీ నాయకులైనా ఆ పార్టీనైనా జనాలు అసహించుకుంటున్నారు. నిన్న జరిగిన దాన్ని బట్టి నేను సీనియర్ నాయకుడిని, నేను ఏమైనా మాట్లాడతాను. అంబటి రాంబాబు గురించి అందరికీ తెలుసు. ఆయన రోడ్ల మీద డాన్స్ వేయడం, మాజీ మంత్రి ఉండి కూడా ఆ విధంగా ప్రవర్తించడం చాలా దారుణం. ఒక సామాన్య కార్యకర్త కూడా ఆ విధంగా ప్రవర్తించడం, ఒక రౌడీ యాటిట్యూడ్ ఉన్న నాయకుడి దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి అలాంటి ప్రవర్తన చేస్తున్నాడని అనుకుంటున్నాం.